అలా ఈ ఫంక్షన్ పైసా ఖర్చు లేకుండా వరాహశాస్త్రితోనే చేయించాలని ప్లాన్ చేశాను. అందుకే నాటకాలు వేసుకుంటున్న వీళ్ళని పాప తల్లిదండ్రులుగా అరేంజ్ చేశాను. వారి దృష్టిలో మాత్రం ఇది వీళ్ళ ఫంక్షన్, బయట వాళ్ళ దృష్టిలో ఇది మన ఫంక్షన్. అమ్మా, మరి నెక్స్ట్ పాప తండ్రిగా నేను కూర్చుంటే ఆ వరాశాస్త్రికి అనుమానం వస్తుంది కదమ్మా. అయ్యో, వీడికి చేతులు లేవని అబద్ధం చెప్పాం కాబట్టి వీడే నీతో చేయిస్తున్నట్టు చెప్దాం. ఐడియా అదిరిందమ్మా. పదమ్మా, ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. పదండి. నన్ను పాపం తీసుకో. ఇదిగో మీరు ఉయ్యాలు పట్టండి. ఇదేనమ్మా నామకరణోత్సవం జరగబోతున్న ఫంక్షన్ హాలు. నువ్వు దగ్గరుండి వంటలు చేయించాలి, బ్రహ్మాండంగా ఉన్నాయని అనిపించాలి. నా ప్రయత్నం నేను చేస్తాను గురుగారు. కాకపోతే వంటలు బాగోకపోతే పైసా కూడా ఇవ్వను అన్నారంటే కొంచెం అనుమానంగా ఉందండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మనసు పెట్టి పని చేయించు చాలు, డబుల్ పేమెంట్ అదే వస్తుంది. పాప అచ్చు నా పాపలా ఉంది. అసలు నా పాప ఇక్కడికి ఇలా వచ్చింది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.